everyone, welcome to Uttam's Academy. Analogy lo first question. Select the option that is related to the third term in the same way as the second term is related to the first term and the sixth term is related to the fifth term. Second term అనేది ఫస్ట్ టర్మ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సిక్స్త్ టర్మ్ అనేది ఫిఫ్త్ టర్మ్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది. ఆ లాజిక్ కనుక్కున్న తర్వాత థర్డ్ టర్మ్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమి ఇచ్చారు? 15 270 ఇచ్చారు. 270కి 15 స్క్వేర్ 225 అనేది దగ్గరగా ఉంది కదా. సో 225కి ఇంకా ఎంత యాడ్ చేస్తే 270 వస్తుంది? 45 యాడ్ చేస్తే 270 వస్తుంది కదా. ఈ 45నే మనం 15 into 3గా రాసుకోవచ్చు కదా. సో మనం ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, దాని స్క్వేర్ తీసుకున్న తర్వాత దానికి ఎంత యాడ్ చేయాలి? 15ని 3తో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఈ 15 స్క్వేర్కి యాడ్ చేయాలి. అప్పుడు ఈ సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పేరు కూడా చెక్ చేసి చూద్దాం. 18378. ఫస్ట్ 18 స్క్వేర్ తీసుకుందాం. 18 స్క్వేర్ ఎంత? 324. దీనికి ఎంత యాడ్ చేయాలి? 18 into 3ని యాడ్ చేయాలి. 324 ప్లస్ 18 3s ఎంత? 54. 54ని యాడ్ చేస్తే 378. సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సేమ్ లాజిక్ని 21 పైన అప్లై చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 21 ఫస్ట్ ఏం చేయాలి? 21 స్క్వేర్ తీసుకోవాలి. 21 స్క్వేర్ అంటే 441 ప్లస్ 21 into 3ని యాడ్ చేయాలి కదా. 21 into 3 అంటే 63. సో 63ని యాడ్ చేస్తే 504. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అటాక్ ఈజ్ రిలేటెడ్ టు డిఫెన్స్ ఇన్ ద సేమ్ వే యాక్సెప్ట్ ఈజ్ రిలేటెడ్ టు. ఈ పాయింట్ కూడా చూద్దాం. ద వర్డ్స్ మస్ట్ బీ కన్సిడర్డ్ యాజ్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ మస్ట్ నాట్ బీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఆర్ వోవెల్స్. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? అటాక్ అనేది డిఫెన్స్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ అదే లాజిక్ యూజ్ చేసుకొని యాక్సెప్ట్ నుంచి ఈ బ్లాంక్ ప్లేస్లో ఏమొస్తుందో చెప్పాలి. మనం తీసుకునే లాజిక్ అనేది లెటర్స్ పైన ఉండకూడదు, కాన్సనెంట్స్ పైన ఉండకూడదు, ఓవెల్స్ పైన కూడా ఉండకూడదు. సో వీటి మీద లాజిక్ ఏదో చూద్దాం. అటాక్ అంటే ఏంటి? దాడి చేయడం అంటారు కదా. డిఫెన్స్ అంటే రక్షించుకోవడం. సో ఇవి రెండు ఆపోజిట్గా ఉన్నాయి కదా. అటాక్కి అనానిమ్ ఏంటి? డిఫెన్స్. అలానే యాక్సెప్ట్కి ఆపోజిట్ వర్డ్ ఏదో చూద్దాం. ఆప్షన్స్ చూడండి. రెఫ్యూజ్, వెల్కమ్, రిసీవ్, గెయిన్. సో ఏ ఆప్షన్ వస్తుంది? యాక్సెప్ట్కి ఆపోజిట్ రెఫ్యూజ్ కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 12 7 1385 అనేది ఒక సెట్, 19 15 3484 అనేది ఇంకొక సెట్. వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 12 7 1385 ఇచ్చారు. ఈ 2 నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేసినా ఇంత నెంబర్ రాదు కదా 1385 అనేది. సో ఖచ్చితంగా మనం క్యూబ్స్ అనే లాజిక్ని అప్లై చేసి చూద్దాం. 12 క్యూబ్ ఎంత? 1728. దీనికి ఎంత మైనస్ చేస్తే 1385 వస్తుంది? 343ని మైనస్ చేస్తే 1385 వస్తుంది కదా. చూడండి. సో ఈ 340ని మనం ఎలా రాయొచ్చు? 7 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. సో ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్ తీసుకోవాలి, దాంట్లో నుంచి సెకండ్ నెంబర్ యొక్క క్యూబ్ని సబ్ట్రాక్ట్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఈ లాజిక్ ఈ సెట్కి కూడా అప్లై చేసి చూద్దాం. 19 15 3484. ఫస్ట్ ఏం తీసుకోవాలి? 19 క్యూబ్ తీసుకోవాలి అంటే 6859. ఇప్పుడు 15 క్యూబ్ని మైనస్ చేయాలి కదా. 15 క్యూబ్ అంటే వాల్యూ ఏంటి? 3375. ఈ రెండు మైనస్ చేసి చూద్దాం. సో 3484. ఇక్కడ మనకు రావాల్సిన నెంబర్ కూడా 3484 కదా. సో ఈ 2 సెట్స్ సేమ్ లాజిక్ని సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్ని సెకండ్ నెంబర్ యొక్క క్యూబ్తో మైనస్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. ఇదే లాజిక్ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 17 15 1550. ఫస్ట్ ఏం తీసుకోవాలి? 17 క్యూబ్ తీసుకోవాలి అంటే వాల్యూ 4913. దీంట్లోంచి ఎంత మైనస్ చేయాలి? సెకండ్ నెంబర్ యొక్క క్యూబ్ వాల్యూని మైనస్ చేయాలి కదా. 15 క్యూబ్ని మైనస్ చేయాలి అంటే 3375. ఇప్పుడు 13లోంచి 5 పోతే లాస్ట్లో ఏమొస్తుంది? 8 వస్తుంది. కానీ ఇక్కడ ఏం రావాలి? 0 రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. మొత్తం చెక్ చేయకుండా లాస్ట్ నెంబర్ ఒకటి చెక్ చేసుకుందాం. టైం అనేది సేవ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 11 7
955. ఫస్ట్ ఏం చేయాలి, 11 క్యూబ్ తీసుకోవాలి. 11 క్యూబ్ అంటే 1331. దీనిలోంచి ఎంత మైనస్ చేయాలి, సెకండ్ నెంబర్ యొక్క క్యూబ్ని మైనస్ చేయాలి, అంటే 343ని మైనస్ చేద్దాం. 11 మైనస్ 3 అంటే 8, 12 మైనస్ 4 అంటే 8. ఇక్కడ కూడా మనం లాస్ట్ నెంబర్ ఒకటి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఏమొచ్చింది, 8 వచ్చింది, కానీ ఇక్కడ ఏం రావాలి, 5 కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 21, 16, 5165. 21 క్యూబ్ ఎంత, 9261 మైనస్ 16 క్యూబ్ కదా, సెకండ్ నెంబర్ ఏంటి 16. 16 క్యూబ్ ఎంత, 4096. ఈ రెండింటిని మైనస్ చేయండి. 5615. 5165 అనేది మనకు వాల్యూ వచ్చింది. మనకు కావాల్సిన నెంబర్ కూడా 5165. సో థర్డ్ ఆప్షన్ అనేది ఈ లాజిక్ని ఫాలో అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 9, 69, 17 అనేది ఫస్ట్ సెట్, 13, 47, 7 అనేది సెకండ్ సెట్ అనమాట. సో వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ సెట్ తీసుకుందాం. 9, 69, 17. ఫస్ట్ దీనికి 3తో మల్టిప్లై చేద్దాం, అప్పుడు 69కి దగ్గర వాల్యూ వస్తుంది కదా. 17 3s ఎంత, 51. 51కి ఎంత యాడ్ చేస్తే 69 వస్తుంది, 18ని యాడ్ చేస్తే 69 వస్తుంది కదా. ఈ 18 ఎట్లా వస్తుంది, 9 into 2గా చేస్తే వస్తుంది. అంటే థర్డ్ నెంబర్కి ఏమో 3తో మల్టిప్లై చేయాలి, ఫస్ట్ నెంబర్కి ఏమో 2తో మల్టిప్లై చేయాలి. ఆ రెండింటిని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ ఈ సెట్కి కూడా యాక్సెప్ట్ అవుతుందో లేదో చూద్దాం. సెకండ్ సెట్ ఏమి ఇచ్చారు, 13, 47, 7. ఫస్ట్ మనం ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేయాలి, థర్డ్ నెంబర్కి 3తో. 13 2s ఎంత, 26. 7 3s ఎంత, 21. ఈ రెండింటిని యాడ్ చేయండి, 47. సో సెకండ్ నెంబర్ వచ్చింది కదా. ఈ లాజిక్ అనేది 2 సెట్స్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, 13, 57, 19. ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేయాలి, లాస్ట్ నెంబర్కి 3తో. 13 2s ఎంత, 26. 19 3s ఎంత, 57 కదా. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 83 వస్తుంది, కానీ ఇక్కడ మనకు కావాల్సింది 57. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ 10ని 2తో మల్టిప్లై చేయాలి, 8ని 3తో. 10 2s ఎంత, 20. 8 3s 24. 44 వస్తుంది, కానీ ఇక్కడ మనకు రావాల్సింది 36. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 22, 49, 9. దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, 9ని 3తో మల్టిప్లై చేయాలి. 22 into 2 అంటే 44. 9 3s ఎంత, 27. 7 + 4 అంటే 11. అంటే లాస్ట్లో 1 అనేది వస్తుంది, కానీ ఇక్కడ 9 ఉంది. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇంకా ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షనే కరెక్ట్ అయి ఉంటుంది, కానీ ఒకసారి చెక్ చేసి చూద్దాం. 1954. 19 ఏమో 2తో మల్టిప్లై చేయాలి, 4ని 3తో మల్టిప్లై చేయాలి. 19 2s ఎంత, 38. 4 3s ఎంత, 12. 50. సో సెకండ్ నెంబర్ వచ్చింది కదా. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 194, 14, 4 అనేది ఫస్ట్ సెట్, 527, 23, 5 అనేది సెకండ్ సెట్. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు, 194, 14, 4. బాగా అబ్జర్వ్ చేస్తే 14 స్క్వేర్ ఎంత, 196. దీంట్లోంచి -2 చేస్తే 194. ఫస్ట్ నెంబర్ వచ్చింది కదా. ఈ సెట్ కూడా అప్లై చేసి చూద్దాం. 527, 23, 5 అనేది సెకండ్ సెట్. 23 స్క్వేర్ ఎంత, 529. దీంట్లోంచి 2 మైనస్ చేసామనుకోండి, 527. ఫస్ట్ నెంబర్ వచ్చింది కదా. సో ఈ లాజిక్ అనేది ఈ 2 సెట్స్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 63, 8, 3. 8 స్క్వేర్ ఎంత, 64. దీంట్లోంచి -2 చేస్తే 62 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది, 63 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 2, 2, 2. 2 స్క్వేర్ ఎంత, 4. 4లో నుంచి 2 మైనస్ చేస్తే 2, అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు ఫస్ట్ వర్డ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, హాస్పిటల్ అనేది డాక్టర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ లాజిక్ యూజ్ చేస్తూ లాయర్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. డాక్టర్, హాస్పిటల్ ఏ రిలేషన్? హాస్పిటల్లో ఎవరు వర్క్ చేస్తారు, డాక్టర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు కదా. అలానే లాయర్స్ అనేవాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు, కోర్టులో వర్క్ చేస్తారు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ 62, 5, 8 అనేది ఫస్ట్ సెట్, 87, 7, 11 అనేది సెకండ్ సెట్. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ తీసుకుందాం. 62, 5, 8 ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది? 8 + 5 అంటే 13. 13కి 5తో మల్టిప్లై చేస్తే 65 వస్తుంది కదా, కానీ ఇక్కడ మనకు కావాల్సింది 62. దీనికి -3 చేసామనుకోండి 62 అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా. ఈ సెట్కి కూడా అప్లై చేసి చూద్దాం ఈ లాజిక్ సాటిస్ఫై అవుతుందో లేదో. 87, 7, 11 ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 7 + 11 అంటే 18. 18కి 5తో మల్టిప్లై చేద్దాం అంటే 90 కదా. 90కి -3 చేస్తే 87. సో ఫస్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి సేమ్ లాజిక్ 2 సెట్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సెకండ్ నెంబర్ని థర్డ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం. వచ్చిన వాల్యూకి 5తో మల్టిప్లై చేసిన తర్వాత 3ని మైనస్ చేస్తే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఇదే లాజిక్ ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 5, 72, 10 ఈ రెండింటిని యాడ్ చేస్తే 82 వస్తుంది. 82కి 5తో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి 3ని మైనస్ చేసినా కూడా 5 అనే చిన్న వాల్యూ వస్తుందా? రాదు కదా, పెద్ద వాల్యూ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 77, 4, 14 ఈ రెండింటిని యాడ్ చేస్తే 18 కదా. 18 × 5 ఎంత? 90. 90కి -3 చేస్తే 87 వస్తుంది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 77 ఇచ్చారు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 112, 8, 15 ఈ రెండింటిని యాడ్ చేస్తే వాల్యూ ఏంటి? 23. 23కి 5తో మల్టిప్లై చేస్తే 115 వస్తుంది కదా. 115 నుంచి 3ని మైనస్ చేయండి. 112 ఫస్ట్ నెంబర్ ఏంటి? 112నే కదా. సో ఈ లాజిక్తో థర్డ్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 4, 5, 82 అనేది ఫస్ట్ సెట్, 6, 11, 314 అనేది సెకండ్ సెట్. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 4, 5, 82 ఇక్కడ మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. 9² ఎంత? 81. 81కి +1 యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది కదా. ఈ సెట్ కూడా అప్లై చేసి చూద్దాం లాజిక్ కరెక్టో కాదో. సెట్ ఏమి ఇచ్చారు? 6, 11, 314 ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 11 + 6 అంటే 17. 17² ఎంత? 289. దీనికి +1 యాడ్ చేస్తే 290 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది? 314 ఉంది. సో మనం తీసుకునే లాజిక్ అనేది రాంగ్. ఇంకొక లాజిక్ ఏదో చూద్దాం. 82 4² తీసుకుందాం. 16. 5² ఎంత? 25. ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. 16 + 25 అంటే 41, కానీ ఇక్కడ ఏముంది? 82 ఉంది. 41కి 2తో మల్టిప్లై చేసామనుకోండి 82 అంటే థర్డ్ నెంబర్ వచ్చింది కదా. ఈ లాజిక్ ఫస్ట్ సెట్కి యాక్సెప్ట్ అయింది. సెకండ్ సెట్కి కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? దీనికి స్క్వేర్ తీసుకోవాలి. 6² ఎంత? 36. 11² ఎంత? 121. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 157. ఇప్పుడు ఈ 157కి మనం ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. సో 314 థర్డ్ నెంబర్ అనేది వచ్చింది కదా. సేమ్ లాజిక్ని 2 సెట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం తీసుకునే లాజిక్ అనేది కరెక్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 7, 10, 298. 7² ఎంత? 49. 10² ఎంత? 100. 100 + 49 అంటే 149. దీనికి ఇప్పుడు ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. 298 వస్తుంది. మనకు కావాల్సిన థర్డ్ నెంబర్ ఏంటి? 298 కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 7, 5, 16 అనేది ఫస్ట్ సెట్, 12, 10, 36 అనేది సెకండ్ సెట్. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏంటి? 7, 5, 16. ఫస్ట్ 7² తీసుకుందాం. 49. 5² ఏంటి? 25. ఈ రెండింటిని మైనస్ చేసి చూద్దాం. 16 వస్తుందేమో. 24 వస్తుంది, కానీ మనకు కావాల్సింది 16. ఎంత మైనస్ చేస్తే 16 వస్తుంది? 8ని మైనస్ చేస్తే 16 వస్తుంది కదా. ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకుంటున్నాం, సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకుంటున్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కుంటున్నాం. ఆ వచ్చిన డిఫరెన్స్కి మళ్ళీ 8ని సబ్ట్రాక్ట్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్ సెట్లో సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 12, 10, 36. ఫస్ట్ 12² ఎంత? 144. 10² ఎంత? 100. ఈ రెండింటిని మైనస్ చేద్దాం. 44 వస్తుంది. దీనికి ఇప్పుడు ఏం చేయాలి? 8ని మైనస్ చేయాలి అంటే 36. సో థర్డ్ నెంబర్ వచ్చింది కదా.
సేమ్ లాజిక్ అనేది 2 సెట్స్కి యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి మనం తీసుకున్న లాజిక్ అనేది కరెక్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 10, 9, 144. ఫస్ట్ 10 స్క్వేర్ ఎంత? 100. తర్వాత సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ కూడా తీసుకోవాలి కదా. 9 స్క్వేర్ ఎంత? 81. ఈ రెండింటికి డిఫరెన్స్ చేద్దాం. 19 వస్తుంది. ఇప్పుడు దీనికి ఇంకా -8 చేసినా కూడా తక్కువ అయిపోతుంది, కానీ 144 అనే పెద్ద నెంబర్ వస్తుందా? రాదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 9, 8, 12. ఫస్ట్ 9 స్క్వేర్ ఎంత? 81. దీనిలోంచి ఎంత మైనస్ చేయాలి? సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ని మైనస్ చేయాలి. 8 స్క్వేర్ ఎంత? 64. 17. 17కి -8 చేస్తే 9 వస్తుంది, కానీ ఇక్కడ ఏం రావాలి? 12 రావాలి. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 8, 7, 59. 8 స్క్వేర్ ఎంత? 64. 7 స్క్వేర్ 49. ఈ రెండింటిని మైనస్ చేసి చూద్దాం. 14 - 9 అంటే 5, 1. 15 వస్తుంది. 15కి -8 చేస్తే 7 అనే వాల్యూ వస్తుంది, కానీ ఇక్కడ ఏం రావాలి? 59 రావాలి. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇంకా ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయి ఉండాలి, కానీ ఒకసారి చెక్ చేసి చూసుకుందాం. 8, 7, 7. 8 స్క్వేర్ ఎంత? 64. 7 స్క్వేర్ ఎంత? 49. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. 15. 15కి -8 చేస్తే 7. సో థర్డ్ నెంబర్ ఏంటి? 7 కదా. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ర్యాట్ అనేది IZGగా మారింది, YUM అనేది BFNగా మారింది. సేమ్ లాజిక్ యూస్ చేసుకుంటూ SIP నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమిచ్చారు? ర్యాట్ అనేది IZGగా మారింది. ఇవి చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే ఆర్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? I కదా. ఏకి ఆపోజిట్ Z, టీకి ఆపోజిట్ Z. ఇక్కడ ఏం లాజిక్ ఫాలో అవుతున్నారు? ఆపోజిట్ లాజిక్ అనేది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ పేరు కూడా చెక్ చేద్దాం, ఆపోజిట్ ఫాలో అవుతుందో లేదో. M అనేది BFNగా మారింది. Yకి ఆపోజిట్ ఏంటి? Bనే కదా. Uకి ఆపోజిట్ F, Mకి ఆపోజిట్ N. సో 2 పేర్స్కి ఆపోజిట్ అనే లాజిక్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు ఈ SIPలో సేమ్ లాజిక్ని అప్లై చేసుకొని నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. Sకి ఆపోజిట్ ఏంటి? H కదా. Iకి ఆపోజిట్ R, Pకి ఆపోజిట్ K. సో మన ఆన్సర్ ఏంటి? HRK. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 12, 4, 64 అనేది ఫస్ట్ సెట్, 8, 6, 14 అనేది సెకండ్ సెట్. ఈ రెండు సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అనేది చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 12, 4, 64. 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. 12 - 4 చేస్తే 8. 8 స్క్వేర్ ఎంత? 64. ఇప్పుడు ఈ సెట్ కూడా అప్లై అవుతుందో లేదో చూద్దాం. సేమ్ లాజిక్ అనేది 8, 6, 14. 14 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే కాదు కాబట్టి ఈ లాజిక్ అనేది రాంగ్ అనమాట. సో ఇంకొక లాజిక్ చూద్దాం. 12, 4, 64. ఫస్ట్ 12 స్క్వేర్ తీసుకుందాం. 12 స్క్వేర్ ఎంత? 144. 4 స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 4 స్క్వేర్ ఎంత? 16 కదా. 144 నుంచి 16ని మైనస్ చేస్తే 128 వస్తుంది, కానీ ఇక్కడ మనకు కావాల్సింది 64. 128 అంటే ఇక్కడ వచ్చిన వాల్యూకి హాఫ్ చేద్దాం. 64 అంటే థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ని ఈ సెట్ పైన కూడా అప్లై చేసి చూద్దాం. 8, 6, 14. ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకోవాలి. 8 స్క్వేర్ అంటే 64. ఇప్పుడు సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 6 స్క్వేర్ ఎంత? 36. 36ని సబ్ట్రాక్ట్ చేస్తే 28 వస్తుంది. 28కి హాఫ్ తీసుకున్నాం అనుకోండి, 14. థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సో ఈ లాజిక్ అనేది 2 సెట్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 7, 3, 28. 7 స్క్వేర్ ఎంత? 49. 3 స్క్వేర్ ఎంత? 9. మీ రెండింటిని మైనస్ చేస్తే 40 వస్తుంది. 40లో హాఫ్ తీసుకుంటే 20, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 28 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 10, 6, 42. 10 స్క్వేర్ ఎంత? 100. 6 స్క్వేర్ ఎంత? 36. ఈ రెండింటిని మైనస్ చేస్తే 64 వస్తుంది. దీనికి హాఫ్ చేసామనుకోండి 32 వస్తుంది, కానీ ఇక్కడ రావాల్సింది ఏంటి? 42 రావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 11, 9, 15. 11 స్క్వేర్ ఎంత? 121. 9 స్క్వేర్ ఎంత? 81ని మైనస్ చేసి చూద్దాం. 8, 48. దీనిలో హాఫ్ చేసామనుకోండి 24 వస్తుంది, కానీ ఇక్కడ రావాల్సింది ఏంటి? 15. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇంకా ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం.
9, 5, 28. 9 స్క్వేర్ అంటే 81. దీంట్లోంచి ఎంత మైనస్ చేయాలి? సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ని మైనస్ చేయాలి కదా. 5 స్క్వేర్ ఎంత? 25. 11 మైనస్ 5 అంటే 6, 56. 56కి హాఫ్ తీసుకున్నాం అనుకోండి 28. థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 14, 10, 296 అనేది ఫస్ట్ సెట్, 8, 17, 353 అనేది సెకండ్ సెట్. ఇవి ఏ లాజిక్ రిలేట్ అనేది చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 14, 10, 296 ఇచ్చారు. ఈ 296ని ఎలా రాసుకోవచ్చు? 100 + 196గా రాసుకోవచ్చు కదా. ఈ 196 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, అంటే 14 స్క్వేర్గా రాసుకోవచ్చు. 100ని 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాం, సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాం, ఆ వచ్చిన స్క్వేర్స్ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ని ఈ సెట్ కూడా అప్లై చేసి చూద్దాం. 8, 17, 353. సో ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ ఎంత? 64. సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ ఎంత? 17 స్క్వేర్ 289. ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. 353. థర్డ్ నెంబర్ అనేది వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ అనేది 2 సెట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 29, 7, 690. 29 స్క్వేర్ ఎంత? 841. దీనిలో ఇప్పుడు సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకుందాం. 7 స్క్వేర్ ఎంత? 49. ఈ రెండింటిని యాడ్ చేయండి. 890 వస్తుంది, కానీ ఇక్కడ రావాల్సింది 690 కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 18, 6, 576. 18 స్క్వేర్ ఎంత? 324. 6 స్క్వేర్ ఎంత? 36. సో యాడ్ చేద్దాం. 360 వస్తుంది, కానీ ఇక్కడ రావాల్సింది ఏంటి? 576. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకొని చెక్ చేసుకుందాం. 5, 13, 194. 5 స్క్వేర్ ఎంత? 25. 13 స్క్వేర్ ఎంత? 169. 169 + 25 అంటే 194. మనకు రావాల్సిన నెంబర్ కూడా 194 కదా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ అనేది WDOFగా మారింది, లైఫ్ అనేది PLHFగా మారింది. గోల్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ లెటర్ క్లస్టర్స్ ఏమి ఇచ్చారు? సేమ్ అనేది WDOFగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. సో 19 అనేది 23 అయింది కదా. ఎంత యాడ్ చేస్తే 23 వస్తుంది? +4ని అంటే 19కి +4 యాడ్ చేస్తే 23 వస్తుంది కదా. 1 అనేది 4 అయింది, ఇక్కడ +3 చేస్తున్నారు. 1 + 3 ఎంత? 4. 13 అనేది 15 అయింది. 13కి +2 యాడ్ చేస్తే 15 వస్తుంది. నెక్స్ట్ 5కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది? 1ని యాడ్ చేస్తే 6 వస్తుంది కదా. ఫస్ట్ ఏమో 4ని, తర్వాత 3ని, 2, 1 అలా డిక్రిమెంట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉంటే ఈ ఆన్సర్ అనేది మనకు వస్తుంది. సేమ్ లాజిక్ ఈ పేరుకి సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. PLHF వీటి వాల్యూస్ రాసుకుందాం. సో 12కి ఎంత యాడ్ చేసి 16 వస్తుంది? 4ని యాడ్ చేస్తే 16 వస్తుంది కదా. 9 + 3 ఎంత? 12. 6 + 2 ఎంత? 8. 5కి +1 యాడ్ చేస్తే 6 వస్తుంది. సో రెండు పేర్స్ అనేవి సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇదే లాజిక్ని గోల్ పైన అప్లై చేసి నెక్స్ట్ ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. వీటి వాల్యూస్ ఏంటి? 7, 15, 1, 12. ఇప్పుడు 7కి ఫస్ట్ ఏం యాడ్ చేయాలి? 4ని యాడ్ చేయాలి. 7 + 4 అంటే 11. 11 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? K. 15కి ఎంత యాడ్ చేయాలి? 3. 15 + 3 అంటే 18. 18 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? R. 1కి 2ని యాడ్ చేయాలి అంటే C. 12కి 1 యాడ్ చేయాలి. 12 + 1 13. 13 అంటే M. సో మన ఆన్సర్ ఏంటి? KRCM. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 14, 60, 16 అనేది ఫస్ట్ సెట్, 12, 40, 8 అనేది సెకండ్ సెట్. ఈ రెండు సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 14, 60, 16. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 16 + 14 ఎంత? 30 కదా. ఇంటూ 2 చేసామనుకోండి 60 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ సెట్కి కూడా సేమ్ లాజిక్ని అప్లై చేసి చూద్దాం. 12, 40, 8.
ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి. 12 + 8 అంటే 20. 20కి 2తో మల్టిప్లై చేద్దాం అంటే 40. సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ 2 సెట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 19, 80, 21. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. 19 + 21 అంటే 40. 40కి 2తో మల్టిప్లై చేస్తే 80 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 అనేది 25 అయింది, 12 అనేది 73గా మారింది. సేమ్ లాజిక్ అప్లై చేసుకొని 7 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ పేరు తీసుకుందాం. 4, 25. 4 మల్టిపుల్స్ 25 దగ్గరగా ఉండేది ఏంటి, 4, 6 ఎంత, 24. దీనికి +1 యాడ్ చేస్తే 25 వస్తుంది కదా. సేమ్ లాజిక్ ఈ పేరు కూడా అప్లై అవుతుందో లేదో చూద్దాం. 12, 73. 12 × 6 చేస్తే 72 వస్తుంది. దీనికి +1 యాడ్ చేస్తే 73 వస్తుంది. సో ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్కి 6తో మల్టిప్లై చేస్తున్నాం. సెకండ్ పేరుకి కూడా ఫస్ట్ నెంబర్కి 6తో మల్టిప్లై చేసి 1ని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సో సేమ్ లాజిక్ని 7 పైన అప్లై చేసి చూద్దాం. 7 × 6 అంటే 42. 42కి +1 యాడ్ చేస్తే 43. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వర్డ్ పేర్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ఎ సిమిలర్ రిలేషన్షిప్ టు వన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద గివెన్ పేర్ ఆఫ్ వర్డ్స్. సో ఇక్కడ 2 పేర్ ఆఫ్ వర్డ్స్ ఇస్తున్నారు. దీనికి సిమిలర్గా ఉండే వర్డ్స్ ఈ ఆప్షన్స్లో ఏది ఉందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏమి ఇస్తున్నారో చూద్దాం. ఫిల్మ్, డైరెక్టర్. ఈ రెండు ఏ లాజిక్ రిలేట్ అనేవి ఫస్ట్ చెక్ చేద్దాం. ఫిల్మ్ తీయాలంటే డైరెక్టర్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి కదా. టోటల్ ఫిల్మ్ పైన కంట్రోల్ అంతా డైరెక్టర్కే ఉంటుంది. అదే లాజిక్తో ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, పేజెస్, బుక్స్. పేజెస్ పైన కంట్రోల్ అంతా బుక్స్కి ఉంటుందా, ఉండదు. నెక్స్ట్ ఆప్షన్, సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, డాక్టర్, నర్స్. డాక్టర్ పైన కంట్రోల్ నర్సుకు ఉంటుందా, ఉండదు కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ చూద్దాం, డ్యాన్స్, కొరియోగ్రాఫర్. సో మనం ఏదైనా మూవీస్లో చూసుకున్నాం అనుకోండి, ఒక డ్యాన్స్కి కొరియోగ్రాఫర్స్ ఉంటారు కదా. ఆ డ్యాన్స్లో ఉండే స్టెప్స్ అన్నిటికీ కంట్రోల్ ఎవరిపైన ఉంటుంది, కొరియోగ్రాఫర్ పైన ఉంటుంది కదా. తనే కదా ఏదైనా డిసైడ్ చేస్తారు, కరెక్టా రాంగా, మార్చాలా మార్చొద్దా అనేసి. సో డ్యాన్స్ పైన కంట్రోల్ అంతా కొరియోగ్రాఫర్కే ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 9 అనేది 702గా మారింది, 3 అనేది 18గా మారింది. సేమ్ లాజిక్ అప్లై చేస్తూ 6 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏంటి, 9, 702. 9 క్యూబ్ ఎంత, 729 కదా. కానీ ఇక్కడ ఏంటి, 702 ఉంది. దీనికి ఎంత మైనస్ చేస్తే 702 వస్తుంది, 27ని మైనస్ చేస్తే 702 వస్తుంది కదా. ఈ 27 మనం ఎలా రాయొచ్చు, 9 × 3గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్ తీసుకుంటున్నాం, ఆ క్యూబ్కి ఎంత మైనస్ చేస్తున్నాం, ఫస్ట్ నెంబర్ని 3తో మల్టిప్లై చేసిన వచ్చిన వాల్యూని ఈ క్యూబ్ వాల్యూకి మైనస్ చేస్తే ఈ సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పేరుకి చెక్ చేద్దాం. 3, 18. 3 క్యూబ్ ఎంత, 27. 27లోంచి ఎంత మైనస్ చేస్తే 18 వస్తుంది, 9ని మైనస్ చేస్తే 18 వస్తుంది కదా. సో ఈ 9 ఎలా రాయొచ్చు, 3ని 3 టైమ్స్ చేస్తే 9 అనేది వస్తుంది కదా. సో ఇక్కడ కూడా 9ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ ఏంటి, 3ని 3తో మల్టిప్లై చేస్తే ఆ వచ్చిన వాల్యూని 27కి మైనస్ చేస్తే మనకు సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ 6కి అప్లై చేసి చూద్దాం. 6 క్యూబ్ ఎంత, 216. 216కి 6 × 3ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 6 3s ఎంత, 18. 8, 9, 1, 198. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సైకిల్ అనేది BXB KFగా మారింది, టైర్ అనేది SX QFగా మారింది. స్కూటర్ నుంచి సేమ్ లాజిక్ అప్లై చేసుకుంటూ నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ లెటర్ క్లస్టర్స్ ఏంటి, సైకిల్ అనేది BXB KFగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. B అంటే 2, 11, 6. 3 అనేది 2 అయింది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, -1ని అప్లై చేస్తున్నాం. 3 - 1 ఎంత, 2. 25 నుంచి 24 అయింది కదా. ఇక్కడ కూడా -1 చేస్తున్నారు. 3 - 1, 2. 12 - 1, 11. ఇక్కడ చూడండి 5 అనేది 6 అయింది అంటే +1 చేస్తున్నారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఈ CYCL అనేటి ఏంటి, కాన్సోనెంట్స్. ఈ ఒక్కటే కదా మనకి ఓవెల్. కాన్సోనెంట్స్ అన్నిటికీ -1 అనే లాజిక్ అప్లై చేస్తున్నారు. ఓవెల్స్కి వచ్చేసరికి +1 అనే లాజిక్ అప్లై చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పేరుకి సేమ్ లాజిక్ ఫాలో అవుతుందేమో చూద్దాం. నెక్స్ట్ పేరు ఏంటి, టైర్
అనేది A6 QFగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. ఇక్కడ కూడా చూడండి 20 నుంచి 19 వచ్చింది, ఇక్కడ -1 అప్లై చేస్తున్నాను. 25 అనేది 24 అయింది, ఇక్కడ కూడా -1. 18 నుంచి 17గా మారింది కదా, 18 - 1 ఎంత 17. ఇక్కడ 5 నుంచి 6 వచ్చింది కదా, ఇక్కడ +1 చేస్తున్నారు. TYR అనేటి కాన్సనెంట్స్, ఈ అనేది ఒక్కటే కదా మనకి ఓవెల్ ఉన్నప్పుడు +1 అనే లాజిక్ని అప్లై చేస్తున్నారు, కాన్సనెంట్స్ ఉన్నప్పుడు -1 అనే లాజిక్ని అప్లై చేస్తున్నారు. సో రెండు పెయిర్స్ అనేటి సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇదే లాజిక్ని స్కూటర్ పైన అప్లై చేసి చూద్దాం. వీటి వాల్యూస్ రాసుకుందాం. సో ఫస్ట్ ఎస్ అనేది ఏంటి, కాన్సనెంట్ కదా, కాన్సనెంట్కి -1 అప్లై చేయాలి. 19 - 1 అంటే 18. 18 అంటే ఆల్ఫాబెట్ ఏంటి ఆర్. సి అనేది కాన్సనెంటే, సో 3 - 1 ఎంత 2. 2 అంటే బి. ఓ అనేది ఓవెల్ కదా మనకి, ఓవెల్కి ఏం చేయాలి +1 యాడ్ చేయాలి. 15 + 1 అంటే 16. 16 అంటే పి కదా ఆల్ఫాబెట్. సేమ్ అలానే ఓ అంటే ఏంటి ఓవెల్, దీనికి కూడా +1. 15 + 1 16 అంటే పి. టీ అనేది కాన్సనెంట్, ఇక్కడ -1 అప్లై చేయాలి. 20 - 1 అంటే 19. 19 అంటే ఆల్ఫాబెట్ ఏంటి ఎస్. 5 ఇక్కడ చూడండి ఈ అంటే ఓవెల్ కదా, సో ఇక్కడ +1ని అప్లై చేయాలి. 5 + 1 6 అంటే ఎఫ్. 18 ఆర్ అనేది కాన్సనెంట్, సో 18కి -1 అప్లై చేయాలి. 18 - 1 అంటే 17, సో క్యూ. సో మన ఆన్సర్ ఏంటి ఆర్బిపి పిఎస్ఎఫ్ క్యూ అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 15 5 375 అనేది ఫస్ట్ సెట్, 14 3 210 అనేది సెకండ్ సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్ రిలేట్ అనేవి చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు 15 5 375. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుందాం. 15 5 ఎంత 75, దీనికి 5తో మల్టిప్లై చేద్దాం, ఎంత వస్తుంది 375. సో థర్డ్ నెంబర్ అనేది వస్తుంది కదా, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఆ వచ్చిన వాల్యూకి మళ్ళీ 5తో మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ ఈ సెట్ కూడా అప్లై అవుతుందో లేదో చూద్దాం. 14 3 210. ఫస్ట్ ఏం చేయాలి ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. 14 3 ఎంత 42. 42కి 5తో మల్టిప్లై చేస్తే 210. సో థర్డ్ నెంబర్ వచ్చింది కదా, సేమ్ లాజిక్ అనేది 2 సెట్స్కి యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు 10 12 320. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. 10 × 12 అంటే 120. 120కి 5తో మల్టిప్లై చేస్తే 600 వస్తుంది. ఇక్కడ ఏముంది 320నే ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 17 19 920. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మల్టిప్లై చేయాలి. 17 × 19 అంటే 323. దీనికి 5తో మల్టిప్లై చేసి చూద్దాం, అప్పుడు ఏమొస్తుంది 1615 వస్తుంది. ఇక్కడ ఏముంది 920 కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 14 15 780. ఫస్ట్ ఏం చేయాలి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 14 × 15, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 210 వస్తుంది కదా, 210కి 5తో మల్టిప్లై చేద్దాం, 1050 వస్తుంది. కానీ ఇక్కడ రావాల్సింది ఏంటి 780. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ తీసుకోండి. 11 16 88. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం, ఎంత వస్తుంది 11 × 16 అంటే 176 వస్తుంది. ఈ 176కి 5తో మల్టిప్లై చేద్దాం, 0 880. సో థర్డ్ నెంబర్ అనేది వచ్చింది కదా, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 6 7 98 అనేది ఫస్ట్ సెట్, 8 10 182 అనేది సెకండ్ సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు 6 7 98. 6 స్క్వేర్ తీసుకుందాం 36. 7 స్క్వేర్ ఎంత 49. ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. 49 + 36 అంటే
85 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది 98 ఉంది. 85కి ఎంత యాడ్ చేస్తే 98 వస్తుంది? 85కి 13ని యాడ్ చేస్తే 98 వస్తుంది కదా. ఈ 13ని మనం ఎలా రాసుకోవచ్చు? 6 + 7గా రాసుకోవచ్చు కదా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకుంటున్నాం, సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకుంటున్నాం, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఆ వచ్చిన వాల్యూకి మళ్ళీ ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం. చూడండి, సేమ్ లాజిక్ ఈ సెట్కి కూడా అప్లై చేసి చూద్దాం. 8, 10, 182. ఫస్ట్ 8కి స్క్వేర్ ఎంత? 64. 10 స్క్వేర్ ఎంత? 100. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 64 + 100 అంటే 164. ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేయాలి? 8 + 10 అంటే 18ని యాడ్ చేయాలి. 182. సో థర్డ్ నెంబర్ ఏంటి? 182నే కదా. సేమ్ లాజిక్ అనేది 2 సెట్స్కి యాక్సెప్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 10, 12, 150. 10 స్క్వేర్ ఎంత? 100. 12 స్క్వేర్ ఎంత? 144. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 244 వస్తుంది. ఈ 244కి మళ్ళీ 10 + 12 ఎంత? 22ని యాడ్ చేస్తే 266 వస్తుంది. ఇక్కడ ఏం రావాలి? 150నే కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 5, 9, 120. 5 స్క్వేర్ ఎంత? 25. 9 స్క్వేర్ ఎంత? 81. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 106. ఈ 106కి 9 + 5 ఎంత? 13ని యాడ్ చేద్దాం. 119 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది? 120 ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 12, 14, 434. 12 స్క్వేర్ ఎంత? 144. 14 స్క్వేర్ ఎంత? 196. 340 వస్తుంది, కానీ ఇక్కడ ఉండే నెంబర్ ఏంటి? 434. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. చూడండి, 4, 5, 50. 4 స్క్వేర్ ఎంత? 16. 5 స్క్వేర్ ఎంత? 25. రెండింటిని యాడ్ చేస్తే 41 వస్తుంది. 41కి 4 + 5 అంటే 9ని యాడ్ చేద్దాం. 50. థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 32 అనేది 8గా మారింది, 72 అనేది 12 అయింది. 128 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేర్ ఏమి ఇచ్చారు? 32, 8. సెకండ్ పేర్ 72, 12. 8 × 4 32 కదా, అంటే సెకండ్ నెంబర్కి 4తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. 12కి 6తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది కదా. ఇక్కడేమో 4ని తీసుకుంటున్నారు, ఇక్కడేమో 6ని తీసుకుంటున్నారు. లాజిక్ అనేది సేమ్గా లేదు. సో ఈ 4, 6 ఎలా వస్తున్నాయో చూద్దాం. సో ఫస్ట్ సెకండ్ నెంబర్ తీసుకుందాం. ఇంటూ ఇక్కడ 4 రావాలంటే సెకండ్ నెంబర్ని హాఫ్ చేస్తే 4 వస్తుంది కదా. 8 × 4 అంటే 32. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఫస్ట్ సెకండ్ నెంబర్ తీసుకుందాం, ఇంటూ సెకండ్ నెంబర్ని హాఫ్ చేద్దాం. 6. 12 6 ఎంత? 72. సో ఈ లాజిక్తో 2 పేర్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి సేమ్ లాజిక్ని 128కి అప్లై చేసి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 18. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ నెంబర్ని తీసుకోవాలి, ఇంటూ 18ని హాఫ్ చేయాలి కదా. 9. 18 9s ఎంత? 162. కానీ ఇక్కడ ఏముంది? 128 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 16. 16కి ఎంత మల్టిప్లై చేయాలి? 16లో హాఫ్ని మల్టిప్లై చేయాలి కదా. 16/2 చేస్తే 8. 16 × 8 అంటే 128. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? 128 కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 192 అనేది 24గా అయింది, 48 నుండి 12 వచ్చింది. నెక్స్ట్ 432 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేర్ ఏమి ఇచ్చారు? 192, 24. ఇప్పుడు 24కి స్క్వేర్ తీసుకుందాం. 24 స్క్వేర్ ఎంత? 576. దీనికి బై 3 చేద్దాం, అప్పుడు 192 వస్తుంది. ఫస్ట్ నెంబర్ ఏంటి? 192నే కదా. సో ఈ లాజిక్ అనేది ఈ పేరుకి సాటిస్ఫై అయింది. ఈ పేరుకి చెక్ చేద్దాం. 48, 12. ఫస్ట్ ఈ నెంబర్కి స్క్వేర్ తీసుకుందాం. 12 స్క్వేర్ ఎంత? 144. దీన్ని 3తో డివైడ్ చేద్దాం. 48. సో ఫస్ట్ నెంబర్ కూడా 48. సేమ్ లాజిక్ అనేది 2 పేర్స్కి సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. ఏ ఆప్షన్ తీసుకుంటే 432 వస్తుందో. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 42. 42 స్క్వేర్ వాల్యూ ఏంటి? 1764. దీన్ని 3తో డివైడ్ చేద్దాం. 3 5s 8 8 588 వస్తుంది, కానీ మనకు రావాల్సింది ఏంటి? 432. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 32. 32 స్క్వేర్ ఎంత?
1024. దీన్ని 3తో డివైడ్ చేద్దాం. 3's 4, ఇక్కడ 4 ఒకటి మిగిలిపోతుంది కదా. 4 అనేది 3తో డివైడ్ చేస్తే డెసిమల్స్లో వస్తుంది కాబట్టి 2 అనేది కూడా రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 48 స్క్వేర్ ఎంత? 2304. దీన్ని 3తో డివైడ్ చేద్దాం. 3 7's 6 8, 768 వస్తుంది. కానీ మనకు రావాల్సింది 432. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. 36 స్క్వేర్. 36 స్క్వేర్ ఎంత? 1296. దీన్ని 3తో డివైడ్ చేస్తే 432. మనకు రావాల్సిన నెంబర్ కూడా 432నే కదా. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్కూల్ అనేది ప్రిన్సిపల్తో రిలేట్ అయింది. సేమ్ లాజిక్ యూజ్ చేసుకొని ప్రిజన్ అనేది నెక్స్ట్ ఏం వర్డ్ వస్తుందో చూద్దాం. స్కూల్ ప్రిన్సిపల్. స్కూల్కి హెడ్ ఎవరు? ప్రిన్సిపల్. అంటే ఓవరాల్ యాక్టివిటీస్ని అంతా ప్రిన్సిపల్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా. సేమ్ అలానే ప్రిజన్కి హెడ్ ఎవరైతారు? జైలర్. జైలర్ అనేవాళ్ళు ప్రిజన్లో యాక్టివిటీస్ అన్నీ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 6 14 40 అనేది ఫస్ట్ సెట్, 10 14 48 అనేది సెకండ్ సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అనేది చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 6 14 40. ఈ రెండింటిని యాడ్ చేయండి. 6 + 14 అంటే 20. 20కి 2తో మల్టిప్లై చేస్తే 40 అంటే థర్డ్ నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ సెట్కి సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 10 14 48. ఫస్ట్ ఏం చేయాలి? ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 10 + 14 అంటే 24. 24కి 2తో మల్టిప్లై చేస్తామనుకోండి 48. సో థర్డ్ నెంబర్ అనేది 48 వచ్చింది కదా. సో సేమ్ లాజిక్ అనేది 2 సెట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 11 5 87. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 11 + 5 అంటే 16. 16కి 2తో మల్టిప్లై చేస్తే 32 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? 87 ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 5 9 28. 5 + 9 ఎంత? 14. 14కి 2తో మల్టిప్లై చేస్తే 28. సో థర్డ్ నెంబర్ వస్తుంది కదా. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1000 100 10 అనేది ఒక సెట్, 38 19 2 అనేది ఇంకొక సెట్. వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 1000 100 10. 100 × 10 అంటే 1000 కదా. సో ఫస్ట్ నెంబర్ అనేది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది. ఈ సెట్ చెక్ చేద్దాం. 38 19 2. 19 2s ఎంత? 38 కదా. సో సెకండ్ నెంబర్ లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 125 25 5. 25 5s ఎంత? 125 కదా. ఫస్ట్ నెంబర్ ఏంటి? 125. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. Please like, share and subscribe to our YouTube channel. Thank you.